హాయ్ అండి అందరికి. ఈరోజు అయితే మనం రావణపాడు అయితే వచ్చామండి. రావణపాడులో మనం మెయిన్ డోర్ అయితే బిగిస్తున్నాము. మరి ఈరోజు అయితే మా తమ్ముడు రాలేదు, పెళ్లి పనులు అడవుల్లో ఉన్నారు. ఇక నన్ను రమ్మన్నారు, కానీ నాకు కొద్దిగా ఇది అర్జెంట్. ఇది రేపు ఓపెనింగ్ ఉంది. ఈ బిల్డింగ్ గాను ఇంకో ఫ్లాట్ అయితే ఓపెనింగ్ ఉంది. మనం ఈ డోర్ అయితే బిగించాలి. నిన్నైతే శనివారం సరిపెట్టేసాం అనమాట. ఇప్పుడు మనం బొందులు అయ్యి కట్టుకోవాలన్నమాట. బొందులు కట్టేసి ఇంకా లాక్ అయితే కట్టేసుకొని మెయిన్ డోర్ లాక్, ఈ మెయిన్ డోర్ లాక్, ఈ బొందులు ఉంటాయి. ఈ బొందులు ఇతర బొందులు అయితే తెచ్చారు, యాంటిక్ కోటింగ్ అనమాట. ఇవి అయితే 3 బొందులు బిగించేసి లాక్ బ్రిడ్జ్ మీద కొట్టేసి లాక్ కూడా బిగించుకొని డోర్ అయితే బిగించాలి. డోర్ బిగించేసిన తర్వాత ఈ కిటికీ రెక్కలు కూడా బిగించమన్నారు. ఇవి కూడా సరిపెట్టేసి అద్దాలు వేసి ఇది కూడా బిగించేయాలి. ఇవాళైతే మాకు తోడుగా వచ్చింది చాలా పెద్ద మేస్త్రి అన్నమాట. ఇదిగోండి, అంటే హెల్పర్గా వచ్చారు. అంటే పనేం చేయరు, మనకి ఏదో సామాన్లు అందించడం అనమాట. పాలిష్ మేస్త్రి గారు. కొద్దిగా ఖాళీగా ఉన్నానంటే మేస్త్రి గారు, ఇదిగోండి మా మేస్త్రి గారు. ఇట్లన్నీ ఎండ పడుతుంది. ఇదిగోండి మా మేస్త్రి గారు. అయితే ఖాళీగా ఉన్నాడు, దగ్గర పెట్టుకోరంటే సరే రమ్మను, ఏముంది సామాన్లు అందించుకున్నా కదా అని చెప్పి ఇక మేస్త్రి గారు కూడా వచ్చారు. అయితే ఇప్పుడైతే మనమైతే పని అయితే స్టార్ట్ చేస్తామండి రావణపాడులో. ఈ రోజు ఇందులో కూడా ప్లంబింగ్ వర్క్ అయితే జరుగుతుంది. కమ్మోడ్లు అవన్నీ బిగిస్తున్నారు. ఇక ఇదేంటంటే ఇంక 2 రోజుల్లో ఓపెనింగ్ అయితే ఉందన్నమాట. మనం ఇవాళైతే మనకి ఇక్కడైతే అయిపోద్ది అనమాట. ఇదైతే ఇప్పుడు మనం డోర్ పని అయితే చేస్తున్నాం. ఇకైతే బొందులు అయితే కట్టేశానండి ఇప్పుడే. ఇంక ఈ బొందులు కప్పులు పెట్టేసి బొందులు కట్టేశాను అనమాట. ఇప్పుడైతే మనం లాక్ అయితే ఇక లాక్ బెజ్జింగ్ కొట్టేసి లాక్ అయితే మనం బిగించాలి. చెప్పండి. ఇకైతే లాక్ కట్టేసి డోర్ అయితే బిగించేసానండి. మామూలుగా 2 మరమేకలు అయితే వేసాను అనమాట. మళ్ళీ తర్వాత పాలిష్ కానీ ఊరదేయాలన్నా ఇబ్బంది లేకుండా అయితే మనం వేసాము మేకలు కూడా. లాక్ కట్టేసి ఇక తాళం బెజ్జింగ్ కొట్టేసి ఇంక ఇదిగోండి పవర్ బోల్ట్ ఒకటి అయితే వేసాను దీనికి. అలాగే ఇంకా కిటికీ రేఖలు కూడా సరిపెట్టేసి కిటికీ రేఖలు కూడా అద్దాలు వచ్చేసినాయి. ఇక డోర్ స్టాప్ అయితే ఒకటి వేసాం. ఈ కిటికీ రెక్కలకు కూడా బిగించానండి. ఇక డోర్లు సరిపెట్టేసి ఇదైతే ఓము స్వస్తిక్ అయితే వేసారనమాట. వాళ్ళు ఓనర్ గారు సెలెక్ట్ చేసుకున్నారు. కింద డమ్మీలు అయితే వేయాలి. డమ్మీ అద్దాలు కూడా వచ్చేసినాయి. మనకి ఆ డమ్మీ చేయడానికి బీడింగ్ అయితే కావాలి. ఆ బీడింగ్ మేస్త్రి గారు తెస్తా అన్నారు. అవి తెస్తే అవి అయితే వేసేస్తాము. ఇదిగోండి డమ్మీ అద్దాలు. ఇది వచ్చేసరికి కలసం అనుకుంటా. ఇవి అయితే 2 సేమ్ అటు ఇటు అదే సేమ్ మోడల్. ఈ అద్దాలు అయితే డమ్మీ అద్దాలు వేసేస్తే ఇంక ఇది అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ 2 అద్దాలు వేసేస్తే ఇంక ఈ రూము కంప్లీట్. ఇంకా మన దీంట్లోకి రావవసరం లేదు. ఇప్పుడైతే మనం 3లోకి అయితే వెళ్తున్నామండి. 3లో అయితే డోర్లన్నీ లేవు, కానీ అంటే మెయిన్ డోర్కి సంబంధించినవి అయితే ఉన్నాయి. మనం మెయిన్ డోర్కి సంబంధించినవి అయితే బిగించేసుకుంటే తర్వాత లోపల డోర్లో ఆర్డర్ పెట్టారంట. అవి అయితే మనం అవి వచ్చిన తర్వాత అవి బిగిస్తాం. ముందు అయితే మెయిన్ డోర్ సంబంధించింది అయితే ఇదండి. మీకు ఆ డమ్మీలు కూడా వేసేస్తే ఇంకా పర్ఫెక్ట్గా అయిపోయినట్టు దీని వరకు. ఇప్పుడైతే మనం అయితే కింద డోర్ ఉందండి. డోర్ అయితే మనం 3లోకి అయితే పైకి అయితే వెళ్ళాలి. రండి మేస్త్రి గారు. ఇంకా కిందకైతే వెళ్ళి ఇంకా ఆ డోర్ అయితే పైకి తెచ్చేసుకొని డోర్ సరిపెట్టేసి డోర్ అయితే మనం బిగించాలండి. భోజనం కూడా అయిపోయింది. భోజనం అయిపోయిన తర్వాత ఇంకా కిటికీ రెక్కలు బిగియడం అనేది జరిగింది. ఇక్కడే కూడా రెక్కలు ఉన్నాయి, అవి కూడా బిగించాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన అద్దాలు వచ్చినాయండి ఒకసారి. మరి బిగించేద్దాం లేకపోతే. ఇయేనా అద్దాలు? ఇవి అయితే ప్లెయిన్ అద్దాలండి. మరి వీళ్ళు వేసాయి అనుకుంటా. అవి అయితే వాల్ పెట్టుకున్నట్టున్నారు. ఈ అద్దాలు అయితే మనం వేయాలన్నమాట, వైట్ అద్దాలు. ఇవి వేసేస్తే బాగుంటుంది కదా. అద్దాలు వేసేసి బిగించేసి మేస్త్రి బీడింగ్ తెచ్చాను అనుకో. కిటికీ రెక్కలు సరిపెట్టేసాం. మొన్న అయితే రెక్కలు సరిపెట్టేసాం అండి. ఉన్నాయి ఇవో తగిలిచ్చేతో పని అయిపోద్దిగా. అయితే ముందైతే ఈ రెక్కలైతే తగిలిచ్చేస్తానండి. పైన బొందులు కడుకొని
అద్దాలా వేసేసుకొని పైనుంచి వచ్చేద్దాం. ఆ? అది. అయితే ఇవి అయితే పైకి తీసుకెళ్ళిపోయి అద్దాలా వేసేసి మనం ఈ రెండు కూడా బిగించేస్తే మనకి ఇది కంప్లీట్ అనేది అయిపోద్ది. ఇది కూడా మనకి ఇక్కడ వర్క్ ఉండదు అనమాట. అయితే ముందైతే ఇవి అయితే బిగిస్తామండి. ఇప్పుడు రండి, ఆ రెండు అద్దాలు తెచ్చండి. అయితే పెద్ద రెండు తీసుకుంటా, జాగ్రత్త పట్టుకో రెండు. ఇంకైతే ఈ రెండు కూడా అద్దాలు వేసేసి బిగించేస్తే దీని వరకు అయిపోద్దిగా. అంటే మనకి డోర్ల పని అయితే అయిపోద్ది. ఇంక పైకి వెళ్ళినప్పుడు ఇంకా పైన కూడా ఒకసారి కిటికీ రెక్కలు డోర్ బిగించేసుకుంటే మనకు బాగుంటది. అయితే ఇప్పుడైతే ఈ బిగించేస్తానండి. ఇక అయితే కింద రెక్కలు కూడా ఫస్ట్ ఫ్లోర్ రెక్కలు కూడా బిగిస్తామండి. ఇవ్వండి రెక్కలు. అయితే మనం డమ్మీలు ఒకటే చేయాలి. డమ్మీలు చేయాలంటే మనం అద్దం పెట్టి చుట్టూ బీడింగ్ కొట్టాలన్నమాట. ఆ బీడింగ్ అయితే మరి మేస్త్రి గారు తేలేదు, దొరకలేదంట. మరి ఈ రోజు అయితే మనం ఇదైతే అవజేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇందులో కూడా మనకి వర్క్ అయితే ఏమి లేదు. ఇంక ఈ ఉట్టి డమ్మీలు ఒకటి చేస్తే అయిపోద్ది. దీనికి డోర్ స్టాపర్ కూడా వేసాను ఇప్పుడే. అలాగే టవర్ బోల్ట్ ఒకటి అయితే బ్యాలెన్స్ ఉంచాను అనమాట. ఇక ఈ టవర్ బోల్ట్ కూడా అయితే వేసాను అనమాట. ఇదైతే మనకైతే వర్క్ అయితే ఇక్కడైతే అయిపోయిందండి. దీనికైతే రెండు టవర్ బోల్ట్లు ఇటుకి వచ్చేసరికి డీలక్స్ అడ్జస్ట్మెంట్ అయితే వేసాం అనమాట. భారీ వేసుకుంటే ఎప్పుడైనా మనం భారీ కూడా ఉంటాయి వీటిలో అడ్జస్ట్మెంట్లు. భారీ వేస్తే బయటకు వచ్చేస్తుంది. బయటకు వస్తే ఏమైందంటే మనం రేపు ఏమన్నా దోమల అద్దం అదే దోమల డోర్ కానీ దోమల మెస్ కానీ పెట్టుకోవాలన్నా ఇబ్బంది పడతారు. అందుకే డీలక్స్ అడ్జస్ట్మెంట్ అయితే మనం వాడతాం అనమాట వీటికి. ఇదండి, ఇది అద్దాలు కూడా వీళ్ళు ప్లెయిన్ పిన్ హెడ్ అయితే వేసారనమాట. మరి వీళ్ళు ఏం సెలెక్ట్ చేసుకున్నారో మరి మనకు తెలియదు. ఇవి అయితే కింద ఫ్లోర్కి అయితే మనకి ఈ అద్దాలు అయితే ఇచ్చారు. ఈ అద్దాలు వేసాం. ఇప్పుడైతే మనకి 2 ఫ్లోర్లు అనేది కంప్లీట్గా వర్క్ అనేది అయిపోయింది. ఇప్పుడు పైన 3వ ఫ్లోర్కి అయితే మనం వెళ్తామండి. 3వ ఫ్లోర్కి వెళ్ళాలి మనం. ఆ డోర్ అయితే తీసుకొని మనం పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఎస్ఐ గారు ఏమండి, రండి కిందకి వెళ్ళి ఆ డోర్ చేద్దాం. ఈ మిషన్ కూడా పైన పెట్టేస్తే సామాను, ఈ మిషన్ తీసుకురండి. ఇవైతే మనం ఈ సామాన్ పైన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం అయితే 3వ ఫ్లోర్కి అయితే వెళ్ళాలండి. 3వ ఫ్లోర్లో డోర్ బిగించాలి, మెయిన్ డోర్ బిగించాలి. ఆ మెయిన్ డోర్ అయితే కింద ఉంది, పైకి మోసుకొని 3వ ఫ్లోర్కి అయితే వెళ్ళాలన్నమాట మనం. ఇంకా సామాన్ ఈ ఫ్లాట్లో పెట్టుకున్నాం 2వ ఫ్లోర్లో. మీరు పెట్టండి సామాన్. కిందకి వెళ్ళి అయితే ఆ డోర్ తీసుకొని వచ్చేద్దాం రండి. అయితే మనం కింద అండర్ గ్రౌండ్లో అయితే మనకి సలార్లో అయితే మనకి డోర్లు అనేవి ఉన్నాయి. ఇంకా 2 డోర్లే ఉన్నాయి, ఎక్కువ లేవు. ఇవ్వండి, మనకైతే 2 డోర్లు ఉన్నాయి ఇక్కడ. దీనికి సంబంధించిన మెయిన్ డోర్లు ఇవి. దానికి సంబంధించిన రెక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి, 4 రెక్కలు. ఇదే మనకి వర్క్ అనమాట. ఇంకా పైన డోర్లు అయితే రాలేదు. ఈ డోర్ అయితే మనం పైకి మోసుకెళ్ళాలి. ఈ డిజైన్ అయితే 2 డిజైన్లు ఒకటేనండి, 2 సేమ్ మోడల్. ఇదైతే మనం 3వ ఫ్లోర్కి అయితే తీసుకెళ్ళాలి. ఇదైతే డోర్ అయితే 3వ ఫ్లోర్కి మోసుకొని మొత్తం డోర్ అయితే మనం సరిపెట్టేసి డోర్ లాక్ కూడా కట్టేశానండి. లాక్ కట్టి లాక్ అయితే బిగించాను అనమాట. ఇంక ఇప్పుడే ఇంకా మనకి టైం కూడా 6:15 అవుతుంది, టైం చీకటి పడిపోయింది. తర్వాత దీనికి బెజ్జింగ్ కూడా కొట్టేశాను. ఇంకా దీనికైతే ఇంకా మన బ్యాలెన్స్ వర్క్ అయితే కొద్దిగా ఈ టవర్ బోల్ట్ ఒకటాను, డోర్ స్టాపర్, 2 రెక్కలు అయితే బిగించాలి. ఇంక ఈ రోజుకైతే ఇంతవరకు అయితే చేశాను అనమాట. ఇదిగోండి అదొకసారికి. దీని వరకు అయితే 3వ ఫ్లోర్లో ఇది రెక్క 2 రెక్కలు బిగించాలి, కింద డమ్మీ వేయాలి. తర్వాత లోపల డోర్లు అయితే ఇంకా రాలేదండి, అవి ఆర్డర్ పెట్టారు, అవి అయితే వస్తాయి అనమాట. ఇంకైతే మేమైతే సామాన్లు కూడా సదిరేసుకొని కింద అయితే పెట్టుకోవాలి. 2వ ఫ్లోర్లో అన్నీ తెచ్చి 2వ ఫ్లోర్లో సామాన్లు అన్నీ పెట్టుకున్నామండి. ఇంక ఈ సామాన్లు అయితే ఇక్కడ పెట్టేసుకొని తీస్తా వైరు. ఓకే, దీనికి డమ్మీ అద్దరు ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయినాయి.
ఇంకైతే సామాన్లన్నీ సదిరేసుకొని ఇంకా మేము కూడా రెడీ అయిపోవాలండి. ఇకైతే రెడీ అయిపోయి ఇంకా మేము కూడా అయితే బయలుదేరుతున్నామండి. ఇకైతే ఈరోజైతే కొద్దిగా చెడబడింది. ఇక ఈరోజైతే మరి నాకైతే నా బండి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బావకైతే ఇచ్చాను. కొద్దిగా చిన్న పని ఉంది అని చెప్తే ఇంకా నా బండి అయితే ఇచ్చాను అనమాట. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ నుంచి శ్రావణపాడు దగ్గర మనం ఇక్కడ మేస్త్రి ఉన్నాడు, ఆ మేస్త్రి గారు రామరపాడు దగ్గర దించారు. అక్కడ మనం ఆటో ఎక్కేస్తే మనం చికిత్స హాస్పిటల్ దాకా వెళ్తే అక్కడ మన కుర్రోళ్ళు అయితే ఉంటారు. అక్కడి నుంచి అయితే మనం నా బండి మీద అయితే వెళ్ళొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు నేనైతే మరి మా పవన్ ఇంటికి అయితే వెళ్ళాలి. ఇంకైతే బయలుదేరుతామండి. మన మేస్త్రి గారి బండి మీద అయితే ఇది మంచి సూపర్ స్టార్ బండి అనమాట. ఏం బండి? రెవెంజరా, బుల్లెటా? బుల్లెట్ ఏంటి? ఇంకా మేస్త్రి గారి బండి మీద అయితే వెళ్తున్నాం అనమాట. మరి మేస్త్రి గారి బుల్లెట్ లాగా మంచి సౌండ్ అయితే అమ్మ వస్తుంది. మేస్త్రి గారి బండి బాగా చేయించారండి పండక్క. ఓకే, మేస్త్రి గారు అయితే సెంటర్లో దించారండి. ఇక మనం అయితే ఒంటిల దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ అయితే ఆటోలు ఆగుతాయి, సర్వీస్ ఆటోలు. ఆ సర్వీస్ ఆటో అయితే మనం ఎక్కేసి మనం అయితే ఇంటికి అయితే బయలుదేరుతాను. అలాగే పవన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలండి. కొద్దిగా పెళ్లి విషయాలు అంటే పనుల గురించి వాటి గురించి అయితే మాట్లాడాలన్నమాట. ఇదండి ఈరోజు అయితే వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.